హాయ్ గాయ్స్, నేను మీ దేవన్ ఖుషి. ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం మాకు కూడా తెలియదు. ప్రజెంట్ వెళ్తున్నాం అలా. చూడండి, స్టార్ట్ అయ్యాం. పొద్దున్నే అలా సన్ రైజ్ చూసుకుంటూ అలా ట్రావెల్ చేస్తే ఆ కిక్కే వేరు కదా. ప్రజెంట్ మేమైతే శబరి నది బ్రిడ్జ్ పైన ఉన్నాం. అదే చింతూరు వెళ్ళే ముందు, చింతూరు ఊరి కంటే ముందు ఉంటుంది ఈ బ్రిడ్జ్. చూడండి, ఇదే బ్రిడ్జ్. అది చాలా బాగుంటది కూడా రివర్. చింతూరు దాటాక అరకు వ్యాలీ అనే కాఫీ దగ్గర ఆగాం. అక్కడ కాఫీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే మారేడుమిల్లు మనకు తెలుసు కదా, ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరలో మనకు ఒక మంచి వ్యూ కనిపించింది. అక్కడికి సరదాగా చూద్దామని వెళ్ళాం. ఇక్కడే ఉండిపోతున్నాం. ఇంకా చూడండి, రండి బ్రో, బయటికి రండి. ఇంకా ఎందుకు ఇంట్లో కూర్చొని ట్రిప్కి రమ్మంటే రాకుండా బయటకు వచ్చి ఇలా చెట్లల్లో నీళ్ళ దగ్గర తిరగండి. అర్థమైందా? రండి బయటికి. ఇంకెంతకాలం చెప్పండి ఇంట్లో కూర్చొని ఉంటారు? అక్కడ నుంచి మేము సీలేరుకు బయలుదేరాం. సీలేరు మధ్యలో పుష్ప బ్రిడ్జ్ ఉందంటే అక్కడ చూడడానికి వెళ్ళాం. ఇగో ఇదే అండి, మన పుష్ప సినిమాలో ఉంటుంది కదా, అదే కారు డ్రాప్ చేసి ఇదే, దీన్నే పుష్ప బ్రిడ్జ్ అంటారు. దీన్ని 4-వే బ్రిడ్జ్ కూడా అంటారంట. చూడ్డానికి మేము మధ్యాహ్నం వచ్చినా చాలా బాగుంది. మేబీ మేము పొద్దున వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. వ్యూ మాత్రం అదిరిపోయింది, క్రేజీ. ఇక్కడ దాకా వచ్చాం. మాకు ఎంట్రీ లేకపోతే నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసాం. మేబీ ఏదో ఉండుంటుంది, ఆపేశారు వెహికల్స్ వెళ్ళకుండా. అందుకే ఎవరైనా వస్తే మాత్రం నడుచుకుంటూ వెళ్ళి చూసి రావచ్చు. దగ్గరే 500 మీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మనకి పుష్ప బ్రిడ్జ్ ఒక 500 మీటర్స్ ఉంటుంది. మాకు వెళ్లే దారిలో కొంతమంది చిన్నపిల్లలు కనిపించారు. వాళ్ళు చాక్లెట్స్ తీసుకోమన్నా తీసుకోలేదు. నా బర్త్డే అని చెప్తే అప్పుడు తీసుకున్నారు. మీరే చూడండి ఒకసారి. అన్ని తీసుకోండి, పంచుకోండి వెళ్ళి. అమ్మాయికి రెండు ఇవ్వండి. వీడికి ఇచ్చావా? హాస్పిటల్కి వెళ్ళు. బాయ్ బాయ్ రా, బాయ్ రా, బాయ్ తల్లి. మాకు వెళ్లే దారిలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి లుక్ చేయండి. మేమైతే మొత్తానికి సీలేరు చేరుకున్నాం. ఇది చిన్నప్పుడు మా ఫ్రెండ్ రేవంత్ వాళ్ళ ఇల్లు అంట. చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడంట. చిన్నప్పుడు అన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాడు మా ఫ్రెండ్ రేవంత్. మేము సీలేరు డ్యామ్ దగ్గరకు వచ్చాం. చాలాసేపు జర్నీ చేసి కూడా ఇందాక ఒక దగ్గర భోజనం చేసాం. ప్రజెంట్ అయితే డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం. భోజనం అంత బాగాలేదు అనుకోండి. భోజనం గురించి మనం మాట్లాడుకోకూడదు. గైడ్స్ మన భువనశ్రీ, ఇంకోళ్ళు యశ్వంత్, ఇద్దరు మనకు కొత్తగా యాడ్ అయ్యారు మన టీంలో. బోనా హాయ్ చెప్పు. భువనశ్రీ హాయ్ గాయ్స్. అలాగే చెప్తాను మరి. డ్యామ్ మీదకి ఆ పైకి వెళ్ళావా? పైకి ఘాట్ ఉంటది, ఆ పైకి వెళ్ళావా? ఘాట్ వెళ్ళా. ఇప్పుడు ఇందాక వెళ్ళావరా? ఇందాక సెకండ్ టైం ఉంటదా? దాని ముందుకి ఇలా పైకి అక్కడ. ఇది సీలేరు ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ అంట. రీసెంట్ గా రవితేజ న్యూ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందంట. బోనా, ఈ వాటర్ ఫాల్స్ పేరేంటి? బోనా వాటర్ ఫాల్స్. ఐస్ గడ్డ ఎక్కడ ఉన్నాయి? ఐస్ గడ్డ వర్షం వచ్చినప్పుడు వస్తాయా? మీరు అప్పుడు రండి. అప్పుడు మరి పక్క వస్తా, తీసుకెళ్తావా?
సరే అప్పుడు తీసుకెళ్ళి మరి ఓకేనా? వీళ్ళకి ఎప్పుడు రావాలో తెలియదు ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఐస్ గడ్డలు అక్కడ అని అడుగుతున్నారు. ఐస్ గడ్డ వాటర్ ఫాల్స్ అంటే చూడు, చెట్లు తప్ప ఇక్కడ ఏం లేవు. చూడండి, మీ ఊరు బాగుంది. కాళ్ళు ఊరు కాదు, మీ కాలనీ చాలా బాగుంది. ఇద్దరికి చెప్తున్నా, లేదా ఒక లైన్ అనాలా, లేకపోతే సైడ్కి రాయిషు. నా చెప్పులు తెగిపోయి, నా చెప్పులు తెగిపోయి కొనిస్తావా చెప్పులు? షాపింగ్ చేద్దాం పద. కొనుక్కోమను. మేము సీనియర్ నుంచి స్టార్ట్ అయిపోయేసరికి చాలా చీకటి అయిపోయింది. ఈవినింగ్ 6 కల్లా స్టార్ట్ అయ్యాం. ఎలా ఉందంటే మా పరిస్థితి, ఒక గంట నుంచి ఒక వెహికల్ లేదు, ఏం లేదు. ఏంటో మరి రోడ్డు అన్నామో లేదో కారోడు మంచి దైవంలాగా వచ్చాడు ఒకడేవాడు. ఇప్పుడు కానీ దింపేసాం ఒకటి పక్కకి అట్లా. ఇంకొద్దిగా చీకటి అయితే మాది తొందరగా ఘాటి దిగేయాలి మేము, లేకపోతే మాకు చెక్కేస్తారు ఎవరన్నా. అసలు డేంజర్ ఏరియా అంటే ఇప్పుడే జాస్వాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కట్ల పావురా బాబోడేమో కొత్త డ్రైవరు. ఒకసారి చూడండి రోడ్డు, దేక్ బాగుంది కదా. సేమ్ పావులు ఉన్నట్టే ఉన్నాయి అక్కడ. ఎన్ని పావులు ఉంటాయి మరి. రాకేష్ గడు ఊరే. జాషా సీట్ బెల్ట్ పెట్టుకో, బ్యాగ్ కూడా. ఇంట్లో పడుకున్నా బ్రో, జ్వరం వచ్చిందని. నైట్ పూట పాములు, పందులు, పర్వలు అన్ని కనిపిస్తున్నాయి. ఆయన అన్నావు కదా బ్రో, రండి బ్రో బయటికి రండి బ్రో అని. అది పగలు బ్రో, నైట్ ఎందుకు బ్రో? మనకి జస్ట్ 100 కిలోమీటర్స్ ఘాట్ ఉందిరా. 100 కిలోమీటర్లు ఘాటి ఉందా? 100 కిలోమీటర్లు ఘాటి, 100 కిలోమీటర్ ఇలా. ఇది ఘాటి స్పెషలిస్ట్ డ్రైవర్. మా పరిస్థితి రోడ్డు చూడండి ఒకసారి మీరే. పడుకునేది నువ్వు దిగిపోరా, దిగిపోయి పడుకో ఎక్కడైనా. రేపు వచ్చి మళ్ళీ ఇక్కడ ఎక్కించుకుని వెళ్తాం. అంతసేపు అడవిలో ఆడుకో. రోడ్లో 100 రోజులు పనులు చేశారా? రోడ్డు మీద తవ్వారండి మనుషులే. అలానే ఉన్నాయిరా. చెరువుల్లో చేయాల్సిన 100 రోజుల పనులు రోడ్ల మీద చేశారండి. రాసా ఇక్కడే వనజంగి అయిపోయేలాగా ఉంది మనకి. ఘాట్ రోడ్ లో 5 hours జర్నీ తర్వాత మేము మొత్తానికి వనజంగి చేరుకున్నాం. దోవులు తీరిపోయిందండి బాబోయ్. మేము తీసుకున్న స్టే దగ్గర నుంచి మేము 5కి స్టార్ట్ అయ్యాం. అక్కడ నుంచి మనం కొంత దూరం కార్లో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి, లేకపోతే బై వాక్ కూడా వెళ్ళొచ్చు. మొత్తానికి మేము వనజంగి హిల్ దగ్గరకు వచ్చాం. ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట. ఎక్కితే మనకి అద్భుతమైన వ్యూ ఉంటుంది. మా చింటిగాడి హ్యాండ్ ఇచ్చాడు, నేను జాష్ వచ్చావు. హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనం వనజంగి హిల్కి వచ్చేసాం. గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. ఒకసారి వ్యూ చూడండి, పిచ్చెక్కిపోయింది. మనం హిల్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా కేర్ఫుల్ గా దిగాలి. కొద్దిగా అటు ఇటైనా అంతే సంగతులు. బెస్ట్ టైం టు విజిట్ అంటే November to February చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు ఈ టైమింగ్స్ లో వెళ్ళండి. ది బెస్ట్ వ్యూ మీకు అనిపిస్తుంది. ఇక్కడ మీ సొంత వెహికల్స్ తో కొంత దూరమే రాగలం. ఇంకా మిగతావి మీకు నడవలేనంటే అక్కడ ఆటోస్ మాట్లాడుకోవాలి. ఆటో త్రూ మనం పైకి వెళ్తాం. అక్కడ నుంచి పైకి 1 కిలోమీటర్ ఉంటుంది. పర్ హెడ్ 100 ఛార్జ్ చేస్తారు. మేము మా కార్ దగ్గరకు వచ్చి స్టార్ట్ అయిపోయాం. మేము ఉండే స్టే దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి రెడీ అయిపోయి మేము ఇంకా భద్రాచలం వెళ్తాం. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళేటప్పుడు రూట్ చేంజ్ చేసాం, వేరే రూట్ లో వెళ్దాం అనుకున్నాం. మేము వెళ్లే దారిలో అరకు అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్తాం అన్నమాట. కానీ అక్కడ దాకా వచ్చాం, అరకు లోపలికి వెళ్దామని అరకు లోపలికి వెళ్ళాం. ఇప్పుడు మేము వెళ్లే రోడ్ ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి మనం భద్రాచలం వెళ్తాం. ఎందుకు ఈ రోడ్ చూస్ చేసుకున్నామంటే ఈ రోడ్ సీలేరు రోడ్ తో పోల్చుకుంటే చాలా టైం సేవ్ చేస్తుంది. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ఎవరైనా అరకు వెళ్ళాలనుకుంటే ఈ రోడ్ లోనే వెళ్ళండి, మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఈ రూట్ నేను మ్యాప్స్ లో పెడతా చూడండి. ఇదో హెల్దీ ఫుడ్ అంట, మన దోర్నపాల్లో తీసుకున్నాడు. ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా తీసుకున్నాడు, స్నాక్స్ తీసుకున్నాడు.
ఇక్కడ తీసుకున్నాం. వీడైతే మెక్కేస్తున్నాడు. మేము ఇంకా 1 అవర్లో వెళ్ళిపోతాం భద్రాచలంకి. డోర్నపాల్ అనే ఊర్లో ఆగాం. 5 అవర్స్ జర్నీ తర్వాత మేము మొత్తానికి భద్రాచలం చేరుకున్నాం. మా ట్రిప్ చాలా మంచిగా జరిగింది. మీరు కూడా ఎవరితో వెళ్ళాలనుకుంటున్నా వారికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం దేవన్ ఖుషి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.